హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే టొమాటో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీ అండ్ సింపుల్‌గా ఎవ్వరైనా ఎప్పుడు మీరు పచ్చడే చేయలేదు అలాంటి వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చు. విత్ మెజర్‌మెంట్స్ చెప్పిస్తాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం అయితే బాగా పండిన టొమాటోస్ ఒక 2 కేజీస్ చూపిస్తున్నాను నేనిక్కడ. 2 కేజీస్ చేస్తున్నాను కాబట్టి మీరు 1 కేజీ చేస్తే దానికి తగ్గట్టు ఇంగ్రీడియెంట్స్ అన్ని హాఫ్ తీసుకోండి దానికి సరిపోయేలాగా. సో, ఫస్ట్ నేనిక్కడ 2 కేజీస్ టొమాటోస్ బాగా పండినవి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసి, డ్రై చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 200 గ్రామ్స్ చింతపండు. ఇలా పైన ఏమైనా వచ్చుంటాయి కదా! దాంట్లో పీచు అవన్నీ తీసేసి చింతపండు మాత్రం ఒక 200 గ్రామ్స్ తీసుకోండి. సో, ఇప్పుడు వీటిని కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. చింతపండుని కూడా 2 కేజీస్ టొమాటోస్‌కి 200 గ్రామ్స్ చింతపండు. ఓకేనా? ఇప్పుడు టొమాటోస్ క్లీన్ చేసి పెట్టుకున్నాం గదా! వాటిని ఇలా 8 పీసెస్ కింద కట్ చేసుకున్నాను నేను ముక్కలు. అలాగే దీంతో పాటు చింతపండు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా వేసేసి మూత పెట్టేసి దీన్ని ఉడికించుకోవాలనమాట ఇప్పుడు. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రం మూత పెట్టేస్తే వాటర్ అంతా బయటకొచ్చేస్తుంది. తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. ఇలా గట్టిగా అవుతూ వస్తుంది. సో, మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యేదాకా కలుపుతూ ఉడికించుకోవాలి. కలపలేదంటే అడుగంటిస్తుందండి. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు ఇది బాగా దగ్గరికొచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మొత్తం చల్లారాక మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్ చేయాలన్నమాట. సో, ఇది చల్లారేలోపు మనం నెక్స్ట్ మెంతులు అవన్నీ వేయించుకుందాం. ఇంకొక పాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టీ స్పూన్ల మెంతులు, అలాగే 3 టీ స్పూన్ల ఆవాలు కూడా వేసుకోండి. ఈ మెజర్‌మెంట్స్ మాత్రం కరెక్ట్‌గా గుర్తుపెట్టుకుంటే మసాలా చాలా వస్తుంది. అలాగే 2 టీ స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. సో, ఇవన్నీ కొంచెం దోరగా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 3-5 మినిట్స్ పడుతుంది. ఇవి కొంచెం వేయించుకుని వీటిని పూర్తిగా చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా మెజర్‌మెంట్స్ చూపిస్తాను. సాల్ట్ కూడా 200 గ్రామ్స్ తీసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్‌గా వేస్తే అన్నీ ఎగ్జాక్ట్‌గా సరిపోతాయండి. నేను చెప్పినట్టు వేస్తే మాత్రం. ఇంకా ఎక్కడ ఎక్కువ తక్కువ అవ్వడం ఉండదు. మీకేమైనా కారం మాత్రం మీ టేస్ట్‌కి తగ్గట్టు చూసుకోండి. నేను కారం కూడా 200 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను. మాకు కరెక్ట్‌గా సరిపోతుంది. సో, మీకేమైనా ఇంకొంచెం కారం కావాలి అనుకుంటే ఇంకొక 50 గ్రామ్స్ 40-50 గ్రామ్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కారం తక్కువ కావాలి అనుకుంటే ఒక 40 గ్రామ్స్ అలా తగ్గించుకోవచ్చు. నేనిక్కడ కారం కూడా ఎగ్జాక్ట్‌గా 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇలాంటి ఒక మెజరింగ్ స్కేల్ ఉంటే మాత్రం అస్సలు కుకింగ్ రాని వాళ్ళకి కూడా ఈ పచ్చడి ఈజీగా చేసేయొచ్చనమాట. సో, ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం మెంతులు అది వేయించి పెట్టుకున్నాం కదా! అది కూడా పౌడర్ చేసుకున్నాను. అలాగే ఒక 100 గ్రామ్స్ వెల్లుల్లిపాయలని కూడా ఇలా స్కిన్ తీసేసి ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన టొమాటో పేస్ట్ ఉంటుంది కదా! దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. మొత్తం వెల్లుల్లిపాయలు, కారం అలాగే సాల్ట్. ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను. మీరు మిక్సీ పడతాం కదా! ఎలాగో అని. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు. అలాగే మనం మిక్సీ పట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాలు పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ టీ స్పూన్‌తో మాత్రమే తీసుకోవాలి మెంతులు, జీలకర్ర అవి. టేబుల్ స్పూన్ కాదు. ఓకేనా? సో, టీ స్పూన్‌తో తీసుకుంటేనే సరిపోతుంది. లేదంటే ఎక్కువైపోతుంది. అదొక్కటే చూసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడానండి మీకు కావాలంటే ఇంకొక 50 గ్రామ్స్ తీసుకోవచ్చు బావుంటుంది. లేదు అంటే ఎగ్జాక్ట్‌లీ 2 కేజీస్‌కి 100 గ్రామ్స్ సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని మొత్తం కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీకి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలి అంటే రోట్లో అయినా రుబ్బుకోవచ్చు. టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. సో, ఎలా అయినా బావుంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం మిక్సీ పట్టేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. దీనికి కావాల్సింది ముందుగా ఒక కడాయిలోకి 600-700 ఎంఎల్ ఆయిల్ అండి. మీరిక్కడ
సెసమే ఆయిల్ నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు. లేదంటే వేరుశనగ నూనె అయినా తీసుకోవచ్చు. నేనైతే వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. సో, ఇదైతే పచ్చడిలోకి టేస్ట్ చాలా బావుంటుందని. 2 చాలా బావుంటాయి. యూ కెన్ చూజ్ ఎనీథింగ్ అండి. ఇప్పుడు దీంట్లోకి మినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు ఇవి 2 కొంచెం కొంచెం ఒక్కొక్క 2 టీ స్పూన్ల యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం వేగాక దీంట్లోకి ఇలా కలుపుతూ వేయించుకోవాలి. దీంట్లోకి ఆవాలు, జీలకర్ర కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇవి కూడా కలుపుతూ వేయించుకోవాలి. అలాగే ఒక 10-15 వెల్లుల్లిపాయలు కూడా కొంచెం బాగా క్రష్ చేసుకొని, దంచుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంతో పాటు ఎండుమిర్చి అండి. ఒక 7, 8 ఎండుమిర్చి తుంచుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాక లాస్ట్‌లో కరివేపాకు వేయాలి. సో, కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బావుంటుంది. చాలామందికి ఇష్టం కదా! సో, కరివేపాకు వేసుకొని దీన్ని కూడా ఒకసారి వేయించుకున్నాక మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండీ! దాన్ని దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. సో, గిన్నె చూసుకోండి ఆయిల్ పైకొచ్చేస్తుంది. ఇలా ఒక్కసారి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దీన్ని మొత్తం ఆయిల్ అంతా పచ్చడి పీల్చుకునేదాకా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఒక 5-8 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్నప్పుడు ఇలా పచ్చడంతా ఆయిల్‌లోకి ఇనికిపోతుంది. సో, అప్పటిదాకా ఉడికించుకోవాలి. ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం చల్లారేదాకా పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీన్ని ఏదైనా గ్లాస్ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేయండి. అంతేనండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా టొమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. నిలవ పచ్చడి. మీకు మొత్తం నేను డీటెయిల్స్ అండ్ ఇంగ్రీడియెంట్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ‌లకి ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.